వెండితెరపైనే మన స్టార్ హీరోల ఫోకస్ ఉండేది. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ మారిపోయింది. వెండితెర సినిమాలు, వెబ్ సిరీస్లు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. దీనికి టాలీవుడ్ స్టార్స్ ఏమీ ఎగ్జంప్షన్ కాదు. మరి ఇలా ఈ ఓటీటీ, థియేటర్ రెండింటిని బ్యాలెన్స్ చేయటం స్టార్కి సక్సెస్ ఫార్ములా అవుతుందా? వెంకీ, రానా ఇంప్లిమెంట్ చేస్తున్న ఈ స్ట్రాటజీని ఇతర సీనియర్ హీరోస్ ఫాలో అవుతారా? ఒకప్పుడు సినీ స్టార్స్ కి ఒక్క వెండి తెరే వేదిక, కానీ ఇప్పుడు తెరలు రెండు, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా వేరువేరైంది. అయినా సినిమా సెట్ నుంచి వెబ్ సిరీస్ షూటింగ్ వరకు రెండు వైపులా బిజీగా ఉన్న డబుల్ డ్యూటీ స్టార్స్ లో ముందుంటున్న టాలీవుడ్ సీనియర్ స్టార్ మన వెంకటేష్. 2023లోనే రానా నాయుడు 2 సీజన్స్ వెబ్ సిరీస్ తో ఓటీటీలో కొత్త ప్రయాణం మొదలెట్టాడు. ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న వెంకీ ఈసారి డార్క్ రోల్లో ఆకట్టుకున్నాడు. అదే సంవత్సరం హిందీలో కిసీ కా భాయ్ కిసీ కా జాన్ హిందీ సినిమాలోనూ కనువిందు చేశాడు. 2024లో సంక్రాంతికొచ్చిన సైంధవ్ తో పవర్ఫుల్ కంబ్యాక్ ఇచ్చి 2025లో సంక్రాంతికొస్తున్నాం సినిమాతో సీనియర్ స్టార్స్ లో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఇప్పుడు వెంకీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ భారీ సినిమా చేస్తున్నాడు. అదే కాకుండా చిరంజీవి సినిమా మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాలో కూడా కీలక పాత్రలో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఓ యంగ్ డైరెక్టర్ తో కొత్త కాన్సెప్ట్ పై చర్చలు కూడా జరుగుతున్నాయట. సీనియర్ హీరో అయినా కరెంట్ ట్రెండ్ మిస్ అవ్వకుండా ఉండడం వెంకటేష్ స్టైల్ గా కనిపిస్తోంది. ఇప్పుడు వెంకీ అటు సినీ ఆడియన్స్ ను మెప్పిస్తూ ఇటు ఓటీటీ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యాడని ఆయన ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక రానా దగ్గుబాటి వెబ్ అండ్ సినిమా రెండింటినీ బ్యాలెన్స్డ్ గా హ్యాండిల్ చేస్తున్న రేర్ బ్రీడ్ స్టార్స్ లో ఒకరు. నెట్ఫ్లిక్స్ లో రానా నాయుడు 2 సీజన్స్ తో ఓటీటీ ఆడియన్స్ ను మెప్పించాడు. సేమ్ టైం వెటయాన్ తమిళ సినిమాలోనూ ఓ కీలక పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు. సీరియస్, ఇంటెన్స్ అండ్ ఎక్స్పెరిమెంటల్ రోల్స్ కి సింబల్ గా మారిపోయిన రానా ప్రెజెంట్ భారీ పాన్ ఇండియా సినిమా మిరాయ్ 2లో కనిపించబోతున్నాడు. అటు వెండితెర, ఇటు డిజిటల్ వరల్డ్ లోనూ తన ముద్ర వేస్తున్నాడు. వెంకటేష్, రానా ఇద్దరూ ఒకే కుటుంబం నుంచి వచ్చి ఇప్పుడు ఒకే రూట్ లో దూసుకుపోతున్నారు. వెండితెరలోనైనా వెబ్ తెరలోనైనా స్టార్స్ గ్లామర్ మారలేదు, మారింది వాళ్ళ స్క్రీన్ సైజ్ మాత్రమే. సినిమాలు, వెబ్ సిరీస్లు రెండు ఆప్షన్స్ లో హీరోల కన్నా హీరోయిన్స్ కే సత్తా చాటే స్కోప్ ఎక్కువ. ఓటీటీ తెరపై కూడా స్టార్డమ్ చూపిస్తూ కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. వారిలో తమన్నా, సమంత ముందు వరుసలో ఉన్నారు. వీళ్ళిద్దరూ ఇటు వెండితెరపై, అటు ఓటీటీలోనూ తమ మార్క్ చూపించి సక్సెస్ ట్రాక్ లో పయనిస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా ఒకప్పుడు సినిమాలకే పరిమితమైపోయిన హీరోయిన్, కానీ 2023 నాటికి ఆమె గేమ్ చేంజ్ అయింది. ఆమె ఓటీటీలోకి అడుగు పెట్టినప్పుడు కూడా అదే గ్రేస్, అదే గ్లామ్ ని తీసుకువెళ్ళింది. జీ కర్దా, ఏ లస్ట్ స్టోరీస్ 2, డూ యూ వాన్ పార్ట్నర్ లాంటి వెబ్ ప్రాజెక్ట్స్ తో డిజిటల్ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంది. తమన్నా చేసిన పాత్రలు ఆమెకు బోల్డ్, ఎమోషనల్ అండ్ మెచ్యూర్డ్ ఇమేజ్ ని తెచ్చిపెట్టాయి. ఇదే సమయంలో వెండితెరను కూడా వదిలిపెట్టలేదు. జైలర్, భోళా శంకర్, బందోబస్తు వంటి సినిమాల్లో గ్లామర్ మాత్రమే కాదు, డాన్స్ నంబర్స్ తో కూడా సూపర్ హిట్ అయింది. కావాలయ్యా లాంటి సాంగ్స్ తమన్నా ఎనర్జీకి సింబల్ గా మారిపోయాయి. ప్రస్తుతం హిందీలో 4 సినిమాలు ఆమె అప్ కమింగ్ లిస్ట్ లో ఉన్నాయి. సినిమా, సిరీస్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగడం ఆమె కొత్త ఫేస్ అని చెప్పొచ్చు. ఇక సమంత విషయానికొస్తే ఆమె ఓటీటీలోకి అడుగు పెట్టినప్పుడు అంచనాలు చాలా ఎక్కువ. ద ఫ్యామిలీ మ్యాన్ 2లో రజీ పాత్రతో ఆమె పెర్ఫార్మెన్స్ ఇండియా లెవెల్లో చర్చనీయాంశమైంది. తర్వాత వచ్చిన యశోద, శాకుంతలం వంటి సినిమాల తర్వాత కూడా ఆమె క్రియేటివ్ చాయిస్లు వదిలిపెట్టలేదు. పుష్పలో శామ్ చేసిన ఐటమ్ నెంబర్ పాన్ ఇండియా లెవెల్లో హిట్. ఆ తర్వాత ఖుషి చేసింది. ఓవైపు సినిమా, మరోవైపు వెబ్ రెండింట్లోనూ స్ట్రాంగ్ రోల్స్ సమంతకు ఐడెంటిటీని రీడిఫైన్ చేశాయి. ఇప్పుడు శామ్ మా ఇంటి బంగారం సినిమా చేసేందుకు రెడీ అవుతోంది. సిటాడెల్, హనీమూన్ తెలుగు వర్షన్ తో తిరిగి ఓటీటీలోకి వస్తోంది. అలాగే హెల్త్ ఇష్యూస్ ని ఓవర్కమ్ చేసి కొత్త ఎనర్జీతో కెమెరా ముందు నిలబడుతోంది. సమంతకు స్క్రీన్ ప్లాట్ఫామ్ కాదు, కంటెంటే ఇంపార్టెంట్. ఆమె లాంటి హీరోయిన్లు చూపిస్తున్న దారి కొత్త తరం నటీమణులకు ఇన్స్పిరేషన్ గా మారింది. తమన్నా, సమంత ఇద్దరూ ప్రూవ్ చేశారు. తెర ఏదైనా టాలెంట్ ఉంటే స్టార్డమ్ తగ్గదని, స్క్రీన్ సైజ్ చిన్నదైనా ఇంపాక్ట్ మాత్రం పెద్దదే అని. స్క్రీన్ సైజ్, మీడియం, జనరేషన్ ఏదైనా సరే టాలెంట్ ఉన్న వాళ్లకు మంచి వేదిక ఓటీటీ. సినిమా నుండి వెబ్ వరకు సక్సెస్ ని సొంతం చేసుకున్న హీరోయిన్స్ చాలా మందున్న ప్రియమణి, కీర్తి సురేష్ పేర్లు మాత్రం స్పెషల్ గా చెప్పుకోవాలి. ఒకరు ఎక్స్పీరియన్స్ తో, మరొకరు ఎక్స్పెరిమెంట్ తో తమ హవా చూపిస్తున్నారు. ప్రియమణికి ఓటీటీ కొత్త కాదు. ఆమె మొదటి నుంచి కంటెంట్ డ్రైవెన్ రోల్స్ ఎంచుకుంటోంది. ద ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో సుచిత్ర తివారీ పాత్రతో ఆమె సెకండ్ ఇన్నింగ్స్ సూపర్ హిట్ అయింది.
హిస్ స్టోరీ, భామా కలాపం, గుడ్ వైఫ్ లాంటి సిరీస్లతో సీరియస్ సబ్టిల్ యాక్టింగ్ తో ప్రియమణి డిజిటల్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ద ఫ్యామిలీ మ్యాన్ 3 కోసం కూడా ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు. ఓటీటీలో మెప్పించిన ప్రియమణి వెండితెర మీద కూడా తన ప్రెజెన్స్ ను కంటిన్యూ చేస్తోంది. జవాన్ లో షారుఖ్ ఖాన్ తో కలిసి కనిపించి బలమైన పాత్రతో గుర్తింపు తెచ్చుకుంది. విరాట పర్వం, నారప్ప లాంటి తెలుగు సినిమాలతో పాటు ఆర్టికల్ 370, మైదాన్ లాంటి హిందీ సినిమాలు చేసింది. ఆఫీసర్ ఆన్ డ్యూటీ మలయాళంలో, జననాయగన్ తమిళ సినిమాలోనూ నటిస్తోంది. ఇలా అన్ని లాంగ్వేజ్లను కవర్ చేస్తూ సౌత్ టు నార్త్, సినిమా టు డిజిటల్ కంటెంట్ ఏదైనా ప్రియమణి ఎంపిక చేసే కథల్లో సబ్స్టెన్స్ ఉంటుంది. గ్లామర్ కంటే పెర్ఫార్మెన్స్ కే స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఇక కీర్తి సురేష్ నేషనల్ అవార్డు విన్నింగ్ నటిగా ఆమె ఓటీటీ వైపు అడుగు పెట్టడం సహజమే. సానీ కైదం వెబ్ మూవీతో అమెజాన్ ప్రైమ్ లో ఆడియన్స్ మైండ్ లో కొత్త ఫీల్ ఇచ్చింది. పెంగ్విన్ లాంటి సైకలాజికల్ థ్రిల్లర్ లో కూడా ఆమె మరో సైడ్ చూపించింది. ప్రస్తుతం యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో అక్క హిందీ సిరీస్ చేస్తోంది. ఓటీటీ ప్లాట్ఫామ్ లో కీర్తి రోల్స్ బోల్డ్, ఇంటెన్స్, ఎక్స్పెరిమెంటల్, ట్రెడిషనల్ హీరోయిన్ ఇమేజ్ కి కొత్త లేయర్ జోడించాయి. వెండితెర మీద కీర్తి ఎప్పుడూ కన్సిస్టెంటే. దసరా, బోళా శంకర్, బేబీ జాన్ వంటి మూవీస్ లో గ్లామర్, ఎమోషన్ రెండింటినీ సమంగా చూపించింది. ఇప్పుడు కీర్తి సురేష్ అప్కమింగ్ లిస్ట్ చూస్తే తమిళ నుంచి కన్నెవీడి, రివాల్వరీటా, తెలుగు నుంచి 2 చెళ్ల సీత సినిమాలు, హిందీ నుంచి అక్క వెబ్ సిరీస్ ఉన్నాయి. ఇది కీర్తి కెరియర్ లోనే న్యూ స్టెప్. సినిమా, ఓటీటీ 2 దారుల్లోనూ ముందుకు సాగుతున్న ఈ నేషనల్ స్టార్స్ కు కంటెంటే ఫస్ట్ ప్రాధాన్యం. ప్రియమణి అండ్ కీర్తి సురేష్ చూపించిన రూట్ క్లియర్. తెర మారినా, పాత్రలు మారినా టాలెంట్ కి లిమిట్ ఉండదని ఇప్పుడు ఆ స్ఫూర్తితో కొత్త తరం నటీమణులు కూడా ఓటీటీ వైపు మళ్లుతున్నారు. హిందీ ఎంటర్టైన్మెంట్ వరల్డ్ లో ఓటీటీ రెవల్యూషన్ కి ఫేస్ గా మారిపోయిన నటులు మనోజ్ బాజ్పాయ్, విక్రాంత్ మాసే, దివ్యేందు శర్మ, పంకజ్ త్రిపాఠి. స్టార్డమ్ కి సరికొత్త అర్థం చెప్పిన న్యాచురల్ పెర్ఫార్మర్స్. సినిమా నుంచి వెబ్ సిరీస్ కి మారిన ఇంపాక్ట్ మాత్రం అదే, సేమ్ టు సేమ్ సినిమా లెక్కనే. హిందీ ఓటీటీ యుగానికి మాస్టర్ క్లాస్ అంటే మనోజ్ బాజ్పాయ్. వెబ్ అండ్ సినిమా రెండింటినీ ఈక్వల్ గా బ్యాలెన్స్ చేసే బలమైన నటుడు. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో ఓ కొత్త ఎరా మొదలెట్టాడు. సీక్రెట్ ఏజెంట్ శ్రీకాంత్ తివారీ రోల్లో ఆ మిడిల్ క్లాస్ హ్యూమర్, యాక్షన్, ఎమోషన్ల మిక్స్ తో అభిమానుల్ని తన వైపు తిప్పుకున్నాడు. తర్వాత సైలెన్స్, కెన్ యూ హియర్ ఇట్, శ్రీమతి సీరియల్ కిల్లర్, కిల్లర్ సూప్ లాంటి థ్రిల్లర్స్ లో కొత్త షేడ్స్ చూపించాడు. సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హైలో లాయర్ రోల్తో రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్ తీసుకుని సెన్సేషన్ సృష్టించాడు. వెబ్ వరల్డ్ లోకి వెళ్లి కూడా సినిమా వైపు బ్యాక్ స్టెప్ వేయకుండా జోరామ్, డిస్పాచ్ లాంటి సినిమాలతో తన యాక్టింగ్ రేంజ్ ను మరింత బలపరిచాడు. ప్రతి కథలో కొత్త మనోజ్ బాజ్పాయ్ కనిపిస్తాడు. విక్రాంత్ మాసే వెబ్ సిరీస్లలో మొదలై ఇప్పుడు బిగ్ స్క్రీన్ లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న అద్భుతమైన నటుడు. మీర్జాపూర్, క్రిమినల్ జస్టిస్ లాంటి వెబ్ హిట్స్ తర్వాత లవ్ హాస్టల్లో డార్క్ ఎమోషన్స్ తో షాక్ ఇచ్చేశాడు. ఫోరెన్సిక్ లో ఇన్వెస్టిగేటివ్ రోల్, బ్లాక్అవుట్ లో సస్పెన్స్ మోడ్, ప్రతిసారి కొత్త ఫేస్ చూపిస్తున్నాడు. ఇప్పుడు అతడు చేస్తున్న సెక్టర్ 36 అండ్ సబర్మతి రిపోర్ట్ సినిమాలు సోషల్ బ్యాక్ డ్రాప్ మీద సీరియస్ థీమ్స్ తో వస్తున్నాయి. ఇక ఆంఖోంకి గుస్తా ఖయాన్, రోమియోలతో రొమాంటిక్ వైపు చూపించడానికి రెడీ అవుతున్నాడు. రియలిస్టిక్ రోల్స్ నుండి రొమాంటిక్ ట్రాక్ వరకు విక్రాంత్ మాసే యాక్టింగ్ గ్రాఫ్ క్రమంగా బిగ్ లెవెల్ కి వెళ్తోంది. మీర్జాపూర్ లో మున్నా భయ్య పాత్రతో ద్వివేందు పాండే హౌస్ హోల్డ్ నేమ్ అయ్యాడు. తన ఎక్స్ప్రెషన్స్, టెంపర్మెంట్, డైలాగ్ డెలివరీ యూత్ కి ఫేవరెట్ అయ్యాయి. తర్వాత ఆయన బిచుకా ఖేల్, ద రైల్వే మ్యాన్ లైఫ్, హిల్గై ఇలాంటి సిరీస్లలో కూడా వేరే షేడ్స్ ట్రై చేశాడు. మాస్ రోల్ అయినా, ఇంటెన్స్ రోల్ అయినా ద్వివేందు స్టైల్ స్పెషల్ గానే ఉంటుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ పెద్దిలో కూడా ద్వివేందు శర్మ ఓ పవర్ఫుల్ రోల్లో రామ్ బుజ్జిగా నటిస్తున్నాడు. 2026 మార్చి 27న రిలీజ్ కానున్న పెద్దిలో ద్వివేందు శర్మ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడో అని ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. పేరు పంకజ్ త్రిపాఠి. చిన్న రోల్స్ తో కెరియర్ ప్రారంభించిన ఆయన తన నేటివ్ యాక్సెంట్, ఎమోషన్, సైలెంట్ ఎక్స్ప్రెషన్ తో ఇండియన్ సినిమా ప్రపంచంలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. మీర్జాపూర్, క్రిమినల్ జస్టిస్, సేక్రెడ్ గేమ్స్ లాంటి ఓటీటీ సిరీస్లతో ఆయన ఓ హౌస్ హోల్డ్ నేమ్ అయ్యాడు. మీర్జాపూర్లో కలీన్ భయ్య పాత్ర ఆయనకు స్టార్ ఇమేజ్ ఇచ్చింది. అలాగే క్రిమినల్ జస్టిస్ లో న్యాయానికి అర్థం చెప్పిన లాయర్ మాధవ్ మిశ్రా క్యారెక్టర్ ఆయన కెరియర్ లో మరొక మైలురాయి. మసాన్ స్ట్రీ, బరేలీకి బర్పీ, మీమి, OMG 2 లాంటి చిత్రాలు ఆయనను విభిన్న రోల్స్ లో చూపించాయి. గంభీరమైన రోల్ అయినా, కామెడీ షేడ్ అయినా పంకజ్ త్రిపాఠి తన సహజ నటనతో వాటికి ప్రాణం పోశాడు. టాలీవుడ్ లో స్టార్ హీరోల గ్లామర్ పక్కన కాంటెంట్ తో పేరు తెచ్చుకుంటున్న యూత్ హీరోల వేవ్ ర్యాపిడ్ గా పెరుగుతోంది. వారసత్వం ఉన్నా లేకపోయినా ప్రతిభతోనే తమదైన దారి వెతుక్కుంటున్నారు.
సినిమా కావచ్చు, ఓటీటీ సిరీస్ కావచ్చు, 2 ప్లాట్ఫామ్స్ మీద తమదైన ముద్ర వేస్తున్నారు నేటి తరం నటులు. అక్కినేని వారసత్వం ఉన్న నాగచైతన్య ఎప్పుడూ తనదైన దారి వెతుక్కుంటున్నాడు. మనం, లవ్ స్టోరీ, మజ్లీ లాంటి సినిమాలతో తన యాక్టింగ్ రేంజ్ చూపించాడు. ఇటీవల ఓటీటీలో వచ్చిన దూత సిరీస్ తో కొత్త డైమెన్షన్ చూపించాడు. తండేల్ సినిమాతో 100 కోట్ల క్లబ్ లోకి చేరిన నాగచైతన్య తన కెరియర్ లో 24వ సినిమా ప్రాజెక్ట్ తో మళ్లీ ఫోకస్ లో ఉన్నాడు. ఫ్యామిలీ హీరోగా మొదలైన చై ఇప్పుడు థ్రిల్లర్ జానర్ లో కూడా తన స్టాంప్ వేశాడు. యూత్ ఐకాన్ గా సిద్ధు పేరు చెప్పక తప్పదు. డీజే టిల్లుతో వచ్చిన ఫేమ్ ఇంకా తగ్గలేదు. టిల్లు స్క్వేర్ తో ఆ క్రేజ్ మరింత రెట్టింపైంది. తన మాటల్లోనే మాస్ మైండ్ తో క్లాస్ ఎగ్జిక్యూషన్ సిద్ధు స్టైల్. గుంటూరు టాకీస్ తర్వాత ఆయన చేసిన గ్యాంగ్స్టర్స్ వెబ్ సిరీస్ లో తన వెరైటీ స్టైల్ చూపించాడు. క్రియేటివ్ రైటర్ గా, సెన్సిబుల్ యాక్టర్ గా సిద్ధు ఇప్పుడు తానే ఒక బ్రాండ్. తెలుసు కదా తర్వాత టిల్లు క్యూబ్ అనౌన్స్మెంట్ తో సోషల్ మీడియా మొత్తం మళ్ళీ ఒకే టాపిక్ సిద్ధు ఈజ్ బ్యాక్. ఫ్రెష్నెస్, ఫన్, ఫ్లేవర్ సిద్ధు జొన్నలగడ్డ అంటే ఇవే. సతీదేవ్ కంటెంట్ కి ప్రాధాన్యమిచ్చే యాక్టర్లలో ముందుండే పేరు. సినిమాలోనూ, వెబ్ సిరీస్ లోనూ 2 ప్లాట్ఫామ్లలోనూ తన ప్రెజెన్స్ స్పష్టంగా కనిపిస్తుంది. బ్లఫ్ మాస్టర్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, గాడ్సే, గుర్తుందా శీతాకాలం లాంటి సినిమాల్లో తన ఇంటెన్స్ యాక్టింగ్ తో ఇంప్రెస్ చేశాడు. అలాగే బాలీవుడ్ లో రామ్ సేతు ద్వారా నేషనల్ లెవెల్ కి కూడా వెళ్లాడు. వెబ్ సిరీస్ లో కూడా ఆయన ఎనర్జీ అలాగే కొనసాగింది. 9 అవర్స్, గాడ్స్ ఆఫ్ ధర్మపురి, లాక్ లాంటి ప్రాజెక్ట్స్ లో తన నటన వేరే రేంజ్ లో ఉందని ప్రూవ్ చేశాడు. సతీదేవికి సినిమాలంటే కమర్షియల్ మిక్స్, సిరీస్ అంటే కంటెంట్ సింథసిస్. 2 వైపులా కూడా తన టచ్ ఉండడమే ఆయన స్పెషాలిటీ. మౌళి తనూజ్ నేటి యూత్ కి బాగా దగ్గరైన పేరు. హాస్టల్ డేస్, 90s మిడిల్ క్లాస్ బయోపిక్ లాంటి వెబ్ సిరీస్ లతోనే ఆయన ఫేమస్ అయ్యాడు. సింపుల్ లుక్, నేచురల్ యాక్టింగ్, మిడిల్ క్లాస్ ఫీలింగ్ ఇవన్నీ మౌళి తనూజ్ ని యూత్ కి కనెక్ట్ అయ్యే హీరోగా మార్చాయి. ఇప్పుడు ఆ కంటెంట్ కనెక్ట్ ని వెండి తెరపైకి తీసుకొచ్చి లిటిల్ హార్ట్ సినిమాతో సూపర్ సక్సెస్ కొట్టాడు. ఈ మూవీ తర్వాత ఆయన కెరియర్ కి కొత్త మోమెంటం వచ్చింది. ఓటీటీ నుంచి థియేటర్ వరకు మౌళి తనూజ్ ఇప్పుడు ఓ రిలేటబుల్ ఫేస్. సినిమా, సిరీస్ అనే తేడా లేకుండా తన సహజ నటనతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంటున్న యువ నటుడు మౌళి తనూజ్. ఇప్పుడు ఓటీటీ వేవ్ కి సీనియర్ స్టార్స్ కూడా దూరం కాలేదు. జగపతి బాబు, శివాజీ లాంటి సీనియర్ హీరోలు ఇప్పటికే వెబ్ సిరీస్లతో పాటు సినిమాల్లోనూ బిజీగా ఉన్నారు. వెబ్ ప్లాట్ఫామ్ లోనూ, థియేటర్ స్క్రీన్ పైన తమ ప్రెజెన్స్ సాలిడ్ గా చూపిస్తున్నారు. ఇక హీరోయిన్ల వైపు చూస్తే నిత్యా మీనన్ ఆల్రెడీ చేస్తోంది. కాజల్ అగర్వాల్ కూడా ఇప్పుడు వెబ్ సిరీస్లో అడుగు పెడుతోంది. కొత్త కంటెంట్, కొత్త ప్రెజెంటేషన్ తో ఆమె కూడా ఈ డిజిటల్ వేవ్ లో భాగమవుతోంది. ఇక మంచి స్క్రిప్ట్ దొరికితే చిరంజీవి కూడా ఓటీటీ సిరీస్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. అంటే అటు ఓటీటీలో తమ ప్రతిభను చూపించడమే కాక ఇటు సినిమాల్లో కమర్షియల్ సక్సెస్ కోసం శ్రమిస్తున్నారు సీనియర్ స్టార్స్. ఓటీటీలో ప్రతిభను ప్రూవ్ చేసుకుని వెండి తెర మీదకొచ్చేస్తున్నారు అప్కమింగ్ హీరోస్.